అమ్మో, ఆనంద్ ఇటువైపు వస్తున్నాడేంటి? నన్ను చూసి గుర్తుపట్టాడేమో. నీలాంబరి మోడర్న్ డ్రెస్ వేసుకుందేంటి? అన్నయ్య, మిమ్మల్ని వాడు వీడు అన్నాను. ఇదేముందో తెలుసా? తెలీదు. ఇది నా లవర్ మందు. అప్పుడెప్పుడు నాతో పాటు ఆర్ఏసీలో ప్రయాణం చేసి మిస్ అయిపోయింది కదా, ఆ బాధను మర్చిపోవడానికే ఇందులో నా లవర్ని చూసుకుంటూ తాగేస్తున్నాను. చాలా సంతోషం టీసీ గారు. కనీసం వీడి బ్రతికైనా మీ బ్రతుకులా చేయకండి. ఈయన మీకేమవుతాడు? మా బావమరిది. అసలు మీ బావమరిదికి బుద్ధి ఉందా? చిలక్కి చెప్పినట్టు చెబుతూనే ఉన్నాను, ఆ అమ్మాయిని లవ్ చెయ్యి, లైన్లో పెట్టుకో అన్నాను. కానీ మాది ఫ్రెండ్షిప్ అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి అడ్రస్ తెలియక నా అడ్రస్ ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. మీరు తలుచుకుంటే ఆ అమ్మాయి అడ్రస్ ఈజీగా తెలుసుకోవచ్చండి. నేనా? ఎలా? ఆ అమ్మాయి నెట్లో టికెట్ బుక్ చేసుకుందట. అందులో అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ కనుక్కొని చెప్తే సరిపోతుంది. గుడ్ ఐడియా, కానీ అది జరిగే పని కాదు. సార్, మీరు తలుచుకుంటే జరుగుతుంది సార్. బాబా, నేను డ్యూటీలో ఉంటే ట్రైన్ ఎక్కుతాను, డ్యూటీ గుర్రం ఎక్కుతాను. గుర్రం ఎక్కడం ఏంటండి? గుర్రం ఎక్కటం అంటే మందు కొట్టడం. ఓహో, నేను మందుటి అడ్రస్ అడిగానుకో, మా రైల్వే వాళ్ళు నన్ను గుర్రం దించేస్తారు, అంటే నన్ను ఉద్యోగం పీకేస్తారు అనమాట. సార్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు సార్. మీరు కలిసెట్టి శ్రీనివాసరావు గారు సార్, ప్రేమికులు ఆదర్శంగా తీసుకునే ఒక సింబల్ సార్. వెరీ గుడ్, బాగుడు, కానీ అతను బాగలేదు. కానీ సార్, మీరు ప్రేమికుల్ని కలిపి ప్రేమను గెలిపించే ప్రేమమూర్తిలా కనిపిస్తున్నారు సార్. నువ్వు ఎక్కువ పొగిడావు, కానీ బాబోడు. ట్రై చేద్దాం. అరే అప్పలరాజు, ఎక్కడున్నారా? కోయంబత్తూరులో. నువ్వు కోయంబత్తూరులో ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కొని చెప్పాలి. ఒరేయ్ నీ అబ్బా, నీ లవర్ అడ్రస్ కోసం 30 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నావు, అది ఇక కనపడతలేరా? అబ్బా, నేను కనుక్కోమన్నది నా లవర్ గురించి కాదురా, ఇంకో అమ్మాయి అడ్రస్. ఇక్కడ అబ్బాయి జీవితం నాలా కాకూడదని కనుక్కోమని చెప్తున్నాను రా. ఇదో పోయివయ్యా బాబు. థ్యాంక్ యూ మోతీ. అడ్రస్ చెప్తాను, రాసుకో. ఒక్క నిమిషం రే, ప్యాడ్ తీసుకుంటున్నాను. యు ఆర్ లక్కీ. చెప్పరా? చాలా థ్యాంక్స్ రా అప్పలరాజు, ఉంటాను మరి. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మందు ఎడుతున్నాను రా, మందు. అలాగే అలాగే. ఇదేనా మీనాక్షి అడ్రస్? చాలా థ్యాంక్స్ సార్. ఇదో ఆ అమ్మాయి కనవడానే కాళ్ళట్టునో కాలింజనో నీ ప్రేమ సంగతి చెప్పే. అలాగే సార్. ప్రేమించే వాళ్ళు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి, ప్రేమను పాస్ చేయించుకోవడం తెలియాలి. ఒకవేళ ఫెయిల్ అయినా
ఆ బాధను మర్చిపోవడం తెలియాలి. పెద్దలు పెళ్లి కొప్పుకోపోతే ఎదిరించి పెళ్లి చేసుకోవడం తెలియాలి, లేకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవడమైనా తెలియాలి. టోటల్ గా ప్రేమికులు దేనికైనా ప్రిపేర్ అయి ఉండాలి. ఒక్క సూసైడ్ మాత్రం చేసుకోకూడదు, తప్పు. బాగా చెప్పారు శ్రీనివాసరావు గారు. ఆ పని అసమర్థులు చేస్తారు. మా వాడు అంతవరకు రాలేదులేండి. ఏవేవో చెప్పి నేను భయపెడుతున్నారేంటి సార్? నాకు ఇంకా అంత సీన్ లేదు. పద బావా, త్వరగా వెళ్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే అండి. వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. సాత్విక్, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి కలు. అదేంటి బావా, నువ్వు కూడా రా. నేను రావటం బాగుండదు. ఆ అమ్మాయి తలుపు దిగానే ఇదిగో ఈ బొకే ఇచ్చి నీ ప్రేమని ప్రపోజ్ చెయ్యి. సరే బావా. ఆల్ ది బెస్ట్. మా బావ చాలా తిక్కలోడు. నేను తిక్కలోని కాదు, నువ్వే తిక్కల దానివి. ఆ మాటకొస్తే మీ ఇద్దరు తిక్కలోలే. మేమిద్దరం కాదు, నువ్వే పెద్ద తిక్కలోడివి. కాదు మీరే. కాదు నువ్వే. వామ్మో, ఇదేదో పెద్ద తిక్కల ఫ్యామిలీలా ఉందిగా. పైగా అదేదో క్వాలిఫికేషన్ లాగా చాలా సరదాగా చెప్పుకుంటున్నారు. భగవంతుడా, బెటాలియన్ తిక్కలోలైనా పర్వాలేదు, నా మీనాక్షి మాత్రం నా మీనాక్షిలానే ఉండాలి.
నాకు తెలుసు మన్మదా, నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు లవ్ ప్రపోజ్ చేస్తావని. ఎస్, నా నమ్మకమే నిజమైంది. రా రా, నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇంట్లో ఎవరు లేరు. కమాన్, మన మనసులు విప్పుకుందాం. రా darling. కలిసెట్టి శ్రీనివాసరావు, నా కొంప ముంచావురా. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు డార్లింగ్. రా డార్లింగ్. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, కష్టకాలంలో దొరికిన ఇష్టమైన డార్లింగ్. ఆగు 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 డార్లింగ్. డార్లింగ్ వాడేంటి అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? ఏదో డైనోసార్ని చూసినోళ్ళలాగా. బావా, తొందరగా కార్ స్టార్ట్ చేయి. వెనక అమ్మాయి ఎవరు? రోడ్ రోలర్స్ కాంట్రాక్ట్ ఇచ్చే కంపెనీకి ఎండి లాగుంది. ఆగు డార్లింగ్. డార్లింగ్ ఆగను. ప్లీజ్ డార్లింగ్, నా మాట విను డార్లింగ్. మన జంట అదురుతుంది డార్లింగ్. బావా, తొందరగా కార్ స్టార్ట్ చేయి. ఏమైంది సాత్విక్? నువ్వు ముందు త్వరగా పోనీ బావా. ఆ, ఆ. డార్లింగ్ అసలు ఏం జరిగింది సాత్విక్? ఆ టీసీ కలిసెట్టి శ్రీనివాసరావు మన కొంప ముంచాడు బావా. ఏం చేశాడు? అందమైన మీనాక్షి అడ్రస్ ఇమ్మంటే మందమైన మీనాక్షి అడ్రస్ ఇచ్చాడు. హ, ఆ టీసీ గడు కొంప ముంచాడు. మన టైం అంతా వేస్ట్ చేశాడు. కొద్దిలో తప్పించుకుని వచ్చాం కాబట్టి సరిపోయింది బావా, లేకపోతే బుక్ అయిపోయేవాళ్ళం. థ్యాంక్ గాడ్. ఆ సాత్విక్, ఇప్పుడు మీ అక్క చేతిలో మనిద్దరం బుక్ అయిపోయాం. ఇప్పుడే వస్తానని చెప్పెళ్ళారు. ఇప్పుడు టైం ఎంత అయింది అని అడుగుతుంది. సరే పద. ఈ రోజు కంపెనీకి సెలవు పెట్టి మరీ మీకోసం వంట చేస్తే ఇదిగో వచ్చేస్తున్నాం అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? సాత్విక్ని ఎక్కడికి తీసుకెళ్ళావు బావా? అది ఐశ్వర్య, అది. సారీ అక్క, నేనే మా ఫ్రెండ్ని కలవాలని బావని తీసుకెళ్లాను. ఆ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండేసరికి కొంచెం లేట్ అయింది. మ్, మీ ఇద్దరి ముఖాలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. మీరిద్దరూ ఏదో దాస్తున్నట్టు కనిపిస్తోంది. అబే, మేమేం దాస్తున్నాం ఐశ్వర్య? సాత్విక్, నిజం చెప్పు, ఏదో దాస్తున్నారు కదూ? అయ్యో అదేం లేదక్క. నమ్మమంటావా? నిజమక్క. సరే రండి, భోంచెద్దురు గాని. ఆ, పద. సాత్విక్, కర్రీ ఎలా ఉంది? అక్క, పప్పు చాలా బాగా చేసావు అక్క. నేను అడిగింది పప్పు గురించి కాదు, కర్రీ ఎలా ఉంది? సారీ అక్క, కర్రీ చాలా బాగుంది. సరే, పప్పులో నెయ్యి వేసుకో, చాలా బాగుంటుంది. అయ్యో సాత్విక్, నీళ్లు పోసుకుంటున్నావు. అది కర్రీలో. అది బావా, ఆ, మీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? మీ మొహాలు చూస్తే ఏదో తేడా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళారో నిజం చెప్పండి. ఏం లేదు ఐశ్వర్య, సాత్విక్ తన ఫ్రెండ్ని కలవాలని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు, అంతే. అవునక్క, మా ఫ్రెండ్ని కలవడానికే వెళ్ళాం. వీళ్ళిద్దరూ నాకేదో చెప్పడానికి భయపడుతున్నారు. అదేంటో వీళ్ళిద్దరి ద్వారానే నేను తెలుసుకోవాలి. సాత్విక్, ఎప్పుడు లేని విధంగా ఈరోజు మా చేత చాలా ఎక్కువ వాకింగ్ చేయించావు. అవునవును, ఎక్కువ జాగింగ్ చేయడం వల్ల బాడీ అంతా చాలా రిలీఫ్ గా ఉంటుంది. రోజంతా చాలా ఫ్రెష్ గా వర్క్ చేసుకోవచ్చు.
ఐశ్వర్య నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే బావా. అక్క మా అన్నయ్య మరీ మరీ చెప్పాడు హైదరాబాద్కి వెళ్ళగానే రెడ్డమ్మని కలవమని. నేను ఇంతవరకు రెడ్డమ్మని కలవలేదు, కనీసం ఫోన్ అయినా చేస్తాను. నెంబర్ చెప్పక్క. నువ్వు ఇక్కడికి వచ్చావని ఆల్రెడీ అలేఖ్యకి తెలుసు. నువ్వు ఫోన్ చేయగానే ఇంత ఆలస్యంగా ఫోన్ చేస్తావా అని పట్టుకుని తిడుతుంది నేను. అర్జెంటుగా నెంబర్ చెప్పక్క, త్వరగా ఫోన్ చేస్తాను. సరే చెయ్యి. The number you are trying to reach is currently switched off. Please try again later. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి అక్క స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయితే ల్యాండ్లైన్ నెంబర్ చెప్తాను, దానికి చెయ్యి. 24242424. అక్క రింగ్ అవుతుందక్క. సరే నువ్వు ఫోన్లో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఓకే. హలో, ఎవరు? హలో రెడ్డమ్మ, బాగున్నావా? రెడ్డమ్మ? ఐఎమ్ నాట్ రెడ్డమ్మ. హూ ఆర్ యూ? ఇది 242424 కదండి? ఎస్, ఇది ఈ నంబరే. అయితే ఇది మా రెడ్డమ్మ ఇల్లే. నువ్వు మా రెడ్డమ్మ అయ్యుండో. వెళ్ళొకసారి మా రెడ్డమ్మని పిలువు. అయ్యో, ఇక్కడ రెడ్డమ్మ ఎవరు లేరు. అక్క 242424 రెడ్డమ్మ నెంబరే కదా? అవును. ఏమండి, ఇది మా రెడ్డమ్మ నెంబరే. మా రెడ్డమ్మని పిలవండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇది రెడ్డమ్మ నంబర్ కాదు. ఈ ఇల్లు రెడ్డమ్మ ఇల్లు కాదు. అసలు ఎవరు నువ్వు? ఎక్స్ట్రాలు మాట్లాడకుండా ముందు మా రెడ్డమ్మని పిలువు. ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు. ఏంటి తొక్కలోది నీకిచ్చేది మర్యాద? అసలు ఎవరు నువ్వు? ఏంటి, నన్ను తొక్కలేదంటావా? ఏంట్రా మాటలు? నేను ఇలాగే మాట్లాడతాను. ఏయ్, ముందు నువ్వు ఫోన్ పెట్టే. ముందు నువ్వు ఫోన్ ఎత్తావు కదా, నువ్వు పెట్టే. రాస్కల్. ఏంటి రాసుకుని వెళ్ళాలా? స్టూపిడ్ స్కౌండ్రల్. ఏంటి ఇంగ్లీష్ లో తిడుతున్నా? నాకు వచ్చు, నేను తిట్టగలను. ఇడియట్. ఇడియట్, స్టూపిడ్, స్కౌండ్రల్. ఫోన్ లో రెచ్చిపోయాడు. అదే డైరెక్ట్ గా కనిపిస్తేనా గూబా గుయ్యమనిపించేదాన్ని. ఏంటి మీనాక్షి అంత కోపంగా ఉన్నావు? ఈ హైదరాబాద్ మగాళ్ళందరికీ కొంచెం పొగరు ఎక్కువ దినా. మీనాక్షి, వచ్చిన దగ్గర నుంచి నువ్వు హైదరాబాద్ మగాళ్ళ మీద పడ్డావేంటి? అసలేం జరిగింది? ఎవరో ఇడియట్ వద్దినా రెడ్డమ్మ ఉందా అని ఫోన్ చేశాడు. ఇక్కడ రెడ్డమ్మ ఎవరూ లేరు అని చెప్తే నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అయ్యో, రెడ్డమ్మ అంటే నేనే మీనాక్షి. నీ పేరు రెడ్డమ్మ ఏంటో దినా? నా చిన్నప్పుడు నేను కొన్నాళ్ళు రాయలసీమలో ఉన్నాను. అక్కడ ఊళ్ళో అందరూ నన్ను రెడ్డమ్మ అని పిలిచేవాళ్ళు. ఎందుకీ ఫోన్ చేసింది ఎవరు? పేరు చెప్పలేదు దినా. ఎవరై ఉంటారు? అయితే జగదీశ్వర్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్లే అయ్యుంటారు. ఏంటి సాత్విక్, చాలా కోపంగా ఉన్నా? అలేఖ్య ఏమైనా అందా? అది కాదక్క, అసలు మా రెడ్డమ్మ ఫోన్ లో మాట్లాడలేదు. ఎవరో లేడీ ఫోన్ ఎత్తి నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ఓ అదా, పని మనిషి నీలంబర్ అయి ఉంటుంది. పని మనిషిలా లేదక్క, ఎవరో బాగా చదువుకున్న అమ్మాయిలా ఉంది. కస్సు బుస్సుమని ఇంగ్లీష్ లో మాట్లాడింది. నాకు తెలియకుండా అలేఖ్య ఇంటికి ఎవరొచ్చారబ్బా? ఏది, ఇంకోసారి ఫోన్ కలిపివు. అలాగే అక్క. హలో. హలో, రెడ్డమ్మేనా? అవును. ఏంటి రెడ్డమ్మా, నా వాయిస్ విని ఎవరా అని ఆలోచిస్తున్నావా? నేనెవరో కనుక్కో చూద్దాం. ఇంకెవరివి? మా రెడ్డి గారి తమ్ముడివి. అవును రెడ్డమ్మా. అసలు నువ్వు నాతో మాట్లాడుకు. నిన్ననగా వచ్చి ఇప్పుడు ఫోన్ చేస్తావా? సారీ రెడ్డమ్మా. నువ్వు వచ్చావని నాకు ఐశ్వర్య చెప్పింది. అయినా నువ్వు మా ఇంట్లో ఉండకుండా ఐశ్వర్య ఇంట్లో ఉండడమేంటి? అసలు నువ్వు నాతో మాట్లాడుకు. అది కాదు రెడ్డమ్మా, నీ మనసైనా ఐశ్వర్య అక్క మనసైనా ఒకటే. ఈ తమ్ముడు ఏ అక్క మనసులో ఉన్నా ఒకటే.
ఏ అక్క ఇంట్లో ఉన్నా ఒకటే. అమ్మో నువ్వు మంచి మాటకారివే. ఐశ్వర్య అక్క కూడా అలాగే అంటుంది రెడ్డమ్మా. రెడ్డమ్మ మర్చిపోయాను, ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఒక అమ్మాయి చాలా ఎక్స్ట్రాలు మాట్లాడింది. ఎవరా అమ్మాయి? తను మా మావయ్య కూతురు, నీలాగే కొంచెం అల్లరి ఎక్కువ. మా రెడ్డమ్మ బంధువు కాబట్టి క్షమించేశానని చెప్పు రెడ్డమ్మ. ఉంటాను. అలాగే, ఓకే బాయ్. బాయ్.